వాడి అమ్మ చెమట్ల పట్టేసే భయ్యా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎలక్ట్రీషియన్ సునీల్. అసలు ఎందుకు ఇలాగంటున్నాను ఒకసారి వినండి. నేను ఒకలైతే ఇన్వర్టరు కరెంట్ ఉన్నా లేకపోయినా ఓవర్లోడ్ వెలిగేస్తుంది, ఏమైందో చూడని అంటే వచ్చానన్న. వచ్చి చూసేసరికి ఇన్వర్టర్కి అయితే ఓవర్లోడ్ వస్తుంది. అయితే ఎక్కడో ఫేస్ వైర్ రివర్స్ అయ్యి వచ్చేస్తుంది ఫేస్ అని చెప్పి అన్నాను. బోర్డు అయితే ఓపెన్ చేసామంటే ఓపెన్ చేసి చూసేసరికి ఎక్కడ ఏం కంప్లైంట్ దొరకలేదు. సరే అలా అని చెప్పి మళ్ళీ చేస్తే రివర్స్ సప్లై అనేది వస్తుందన్నమాట ప్లగ్కి. మీరు చూడొచ్చు ఇన్వర్టర్ వైర్కి. సో అంటే ఎక్కడో దగ్గర ఇన్వర్టర్ ఫేస్ కలిసిపోయింది, ఇన్వర్టర్ వైర్ ఫేస్ అని చెప్పి మొత్తం బోర్డు మొత్తం ఇప్పి దీంట్లో వైర్ కూడా డివైడ్ చేయడం జరిగింది. సో డివైడ్ చేసి చూసేసరికి ఇదైతే బాగానే ఉంది. ఓకే, కరెంట్ అయితే రావట్లేదు. ఇంకా ఈ బోర్డు కాకుండా వేరే బోర్డులో ఇంకా ఎక్కడ కంప్లైంట్ ఉందా అని చెప్పి అలా వెతుక్కుంటూ వెళ్ళాను అనమాట. వెళ్ళి చూసేసరికి అన్ని బోర్డులో కూడా బాగానే ఉంది. ఏమైంది అసలు అని చెప్పి చూడండి, ఇక్కడ ఇందాకైతే టెస్టర్ పెడితే లైట్ వెలిగేది, ఇప్పుడు ఈ వైర్ విడదీసిన తర్వాత అయితే సప్లై అయితే రావట్లేదు. ఓకే, కరెంట్ ఉందా లేదా డౌట్ వచ్చి మళ్ళీ ఐసోలేటర్లో కూడా చూస్తే కరెంట్ ఉంది. దీనికైతే ఎంసీబీలు గట్టి ఏం లేవు, ఓన్లీ ఐసోలేటర్ మాత్రం వేశారు. సో అలా వెతుక్కుంటూ వచ్చేసరికి అయితే ఎక్కడైతే కంప్లైంట్ అయితే దొరికిందనమాట. ఈ హోల్డర్ కింద ఏమైందంటే ఎలకైతే కొరికిసిందనమాట. మొత్తం వైర్ మొత్తం తినేసింది, ఏం ఉంచలేదు. స్లీవ్లు మొత్తం బయటకు వచ్చి మీరు చూడొచ్చు. అయితే ఇదిగోండి మొత్తం బయటకు వచ్చింది అనమాట. అయితే ఏం చేసామంటే దీన్ని మళ్ళీ మనం నీట్గా రిమూవ్ చేసి వైర్ రిమూవ్ చేసి దానికి మళ్ళీ కొత్త వైర్ జాయింట్ వేసి కిందకైతే కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇంతలా అయితే ఎలకలు తినేస్తే ఇంక మనం ఏం చేస్తామండి. ఈ కంప్లైంట్ వెతకడానికి అయితే మాత్రం నాకైతే మొత్తం చెమటలు పెట్టేయండి. ఎందుకంటే కంప్లైంట్ దొరకట్లేదు, ఎక్కడుందో తెలియదు. అలా అని చెప్పేసి బోర్డులని కూడా బాగానే ఉన్న వైర్లు ఏమైందా ఎందుకు అలా అని చెప్పి అలా ఎతికేటప్పటికైతే మాత్రం చెమటలు పెట్టానమాట. సో ఇంత కష్టపడి మీకోసం వీడియో చేశాను కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి అనమాట. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మన ఛానల్లో వీడియోస్ అయితే కొంచెం స్లో వస్తూ ఉంటాయి, ఎందుకంటే మనకైతే సరే అంటే మనం చేసేదంతా ఎలక్ట్రికల్ వీడియోస్ కాబట్టి కంటెంట్ అనేది స్లో ఉంటుంది. అందరిలా మనం అయితే వ్లాగ్స్ చేయలేం కదా, అందుకని చెప్పి కొంచెం స్లో ఉంటుంది, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనం అంతా ఇన్వర్టర్ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ ప్లగ్ తీసుకెళ్ళి ఇన్వర్టర్కి పెడతాను, పెట్టేసి వాళ్ళకి కస్టమర్కి అయితే మనం అయితే కరెంట్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాం.